కుట్టి అయితే తను ఒంటరిగా కూర్చొని అలా ఆలోచిస్తూ ఏదో బాధలో ఉంటుంది. అది చూసి పద్మమ్మ సింహాద్రి అయితే ఏంది బిడ్డ అలా ఉంది అని చెప్పి సింహాద్రి అంటాడు. అయ్యా అదేందయ్యా బిడ్డకి పెళ్లి ఖాయమైంది, బిడ్డ ఏదో ఒక ఆలోచనలో ఉండాలి, కానీ అదేంటి ఏదో బాధలో ఉంది, అందుకే నీకు బస్తీ గొడవ గురించి ఇప్పుడు బిడ్డకి చెప్పకన్నాను, బిడ్డ దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే లేదు అమ్మ నాకు కొంచెం ఫ్రీగా ఉంచండి, నాకు తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. ఇక కుట్టి అయితే వంశీ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నువ్వు కూడా కన్నింగ్ మనిషివి అయితే నీ దారి నువ్వు చూసుకుంటావు, ఆ బస్తీను నువ్వు విడిచిపెట్టవు, జ్యోతమ్మని వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని కుట్టి అయితే అవే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ నాయనకి నేను ఇప్పుడే జడ్జి తాత దగ్గరకు పోయి వస్తా అని చెప్పి జడ్జి తాత దగ్గరకు పోయి ఈ స్టోరీ అంతా కూడా ఒక కథ రూపంలో చెప్తుంది. ఒక కథ రూపంలో చెప్పి జడ్జి తాత ఇప్పుడు ఆ కొడుకు ఏం చేస్తాడు, కొడుకుకి అటు తన ఊరు వదులుకోకుండా చేస్తాడా, లేదంటే తన కన్న తండ్రిని జైలుకు వెళ్లకుండా చేస్తాడా అని చెప్పి కుట్టి అయితే జడ్జి తాతని అడుగుతూ ఉంటుంది. అది విని జడ్జి తాత అయితే ఆ కథ విని ఇలా అంటూ ఉంటాడు. కుట్టి నువ్వు అడిగిన ప్రశ్న అర్థవంతమైనది, దీనికి సమాధానం ఎవరిమీ చెప్పలేము. అటు తన ఊరిని వదులుకోలేడు, ఇటు తన కన్న తండ్రిని వదులుకోలేడు. అలాగే అదే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఎంత సతమతం అవుతామో నాకు అర్థమవుతుంది. కానీ నీకు వచ్చిన బాధ ఏంటో నాకు తెలియదు, కానీ ఆ కొడుకు మాత్రం అటు ఊరిని వదులుకోలేక ఇటు కన్న తండ్రిని వదులుకోలేక ఏం చేస్తాడో. ఇలాంటి టైంలోనే సూసైడ్ అటెంప్ట్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కుట్టి. కానీ మనం చాలా ఓర్పుగా ఓదార్పుగా ఉండి అలాంటి వాటికి సమాధానం వెతకాలి. అలాంటి వాటికి ఎక్కడ సమాధానం దొరుకుతుందో అక్కడే దొరుకుతుంది, కానీ దొరికినంత వరకు మనం ఓర్పుతో ఉండాలి కుట్టి అని చెప్పి గౌరీప్రసాద్ అయితే కుట్టికి ఆ స్టోరీ గురించి అయితే చెప్తూ ఉంటాడు. అది విని కుట్టి అయితే నిజమే జడ్జి తాత, ఇప్పుడు ఆ కొడుకు స్థానంలో నేను ఉన్నాను, ఇటు జ్యోతమ్మని కాపాడుకోవాలో లేదంటే అటు నా బస్తీని కాపాడుకోవాలో నాకైతే అర్థం అవటం లేదు, నా మధ్యలో సతమతం అవుతూ ఉంది, నేనేం చేయాలో నాకే తెలియటం లేదు అని చెప్పి కుట్టి తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయం ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలని చెప్పి అనుకుంటూ గౌరీప్రసాద్తో ఒక కథలా చెప్పి తనైతే తన బాధను పంచుకుంటుంది. దానికి గౌరీప్రసాద్ అయితే మంచి సరైన సమాధానం ఇస్తాడు. దాంతో కుట్టి సంతోషిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.